అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నిర్మల్ జిల్లా దెలావూరు కేంద్రం గుండుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామంలో ఎథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఓను నిర్బంధించిన పరిస్థితి నెలకొంది. మొన్న లగచర్ల ఇష్యూ మరొక ముందే దెలాపూర్ ఘటన అధికారుల దిగ్బంధనం ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బి విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ నేత, అలాగే కలపాల బాబురావు గారు, సైంటిస్ట్ ఫర్ పీపుల్ నుంచి మనతో ఉన్నారు. ముందుగా బాబురావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కేంద్రం గుండుపల్లి గ్రామస్తులు తమకు ఎథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కొంతకాలంగా నిరసనలు చేస్తున్నారు. ఇప్పుడు అధికారులను కూడా నిర్బంధించిన పరిస్థితి నెలకొంది. మొన్న లగచర్ల, ఇప్పుడు దిలావర్పూర్. ఎలా చూడాలి ఈ ఇష్యూని? అంటే లగచర్ల వేరే కేసు అండి. అది అందులో భూసేకరణ ఉన్నది, వాళ్ళ సొంత ఆస్తి పోవటం అది వేరేది. ఇది ఇక్కడ కేవలం పర్యావరణ సంబంధమైనటువంటిది. ఇది అంతవరకే. అది 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 ఆ తర్వాత పరమా వచ్చే అప్పుడు పర్యావరణం వచ్చేది. ముందు అక్కడ కోణం అంతా భూమి సంబంధించింది. సో అందువల్ల దాని గురించి నేనేం మాట్లాడను. సో ఇక్కడ ఇథనాల్ గురించి వస్తే, ఇథనాల్ పరిశ్రమని ప్రోత్సహించడం అనేదే ఒక సరైన విధానం కాదండి. అది శాస్త్రీయ విధానం కాదది. అందువల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ప్రధానంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, మెయిన్ గా మన దగ్గర ఉన్న పరిశ్రమలు అన్ని చూసాము. ఇంతకు ముందు కూడా ఇథనాల్ పరిశ్రమలు ఉండేవి. అవన్నీ కూడా లిక్కర్ కోసం పెట్టినవి. ఆ ప్రతి పరిశ్రమలో నుంచి విపరీతమైన దుర్గంధం రావటం, ఆ చుట్టుపక్కల పొలాలన్నింటినీ కూడా వ్యర్థ జలాలతో నింపటం, అవన్నీ చూస్తూ వచ్చిన ప్రజలు దాని నుంచి వాళ్ళు మనకు వద్దు అనేటువంటి ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న కొత్తగా నిర్మిస్తున్నవన్నీ కూడా ఇవి ఇంధనం కోసం అని చెప్పి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోత్సహించడం వెనుకున్నటువంటి విధానాలకు వాళ్ళు చెప్పే కారణాలు 3 చెప్తూ వచ్చారు. ఒకటి, మనకి ఇంధనం కొరత ఉన్నది, దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, దిగుమతి తగ్గించుకుంటాము ఇథనాల్ ద్వారా అన్నారు. ఒకటి. రెండోదేమో విపరీతంగా మనం ఫారిన్ ఎక్స్చేంజ్, విదేశీ ద్రవ్యాన్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే రైతులకు ఆదాయం పెరుగుతుంది అని చెప్పారు. ఈ 3 ఎలా ఉన్నాయని చెప్పి మేము పరిశీలించామండి. రైతులకు ఆదాయం ఎలా పెరుగుతుంది అనేది ముందు చూద్దాం. రైతులకు ఆదాయం పెరిగితే వాళ్ళు ఎవరు ఖచ్చితంగా వ్యతిరేకించేవాళ్ళు కాదు. వీళ్ళు ముందు చెప్పింది ఏంటంటే రైతుల దగ్గర నుంచి కొంటామన్నారు. ఒక ఫ్యాక్టరీ వాళ్ళు అయితే మీ కళ్ళం దగ్గర నుంచే మేము కొని తీసుకెళ్తామని చెప్పి ప్రకటన చేశారు, వీడియోల ద్వారా సర్క్యులేట్ చేశారు. ఇంతవరకు ఏ ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా 1 కిలో వడ్లు ఏ రైతు దగ్గర కొనలేదు. ఎందుకంటే ఇది ఎకనామిక్స్, ఆ ప్లాంట్ ఎకనామిక్స్ ఎలా ఉంటాయంటే, మార్కెట్ ధరకి బియ్యం కనుక కొంటే వాళ్ళు ఫ్యాక్టరీ మూసేసుకోవాల్సి వస్తుంది. బియ్యం ధరకే ఇథనాల్ ధర. బియ్యం ధర మామూలుగా మార్కెట్లో కొంటే ఎంత ఉంటుందండి? ఎంత ఉంది? మీకు 30 రూపాయలకి తక్కువ అసలు బియ్యం ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. మొదట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే 20 రూపాయలకి వాళ్ళకి FCI నుంచి కోటా కింద ఇచ్చింది. అట్లా 14 లక్షల టన్నులు అట్లా మందులో ఇచ్చారు. ఆ 14 లక్షల టన్నులు ఇచ్చినప్పుడు ప్రభుత్వం మీద దాదాపు 2,700 కోట్లు భారం పడింది. ఎంతకాలం ఇస్తుంది ప్రభుత్వం కూడా సబ్సిడీకి? అసలు ఈ ఇథనాల్ పరిశ్రమలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా సబ్సిడీల మీదే నడుస్తాయండి. అమెరికాలో రైతులకు సబ్సిడీ ఇస్తారు, కంపెనీలకు సబ్సిడీ ఇస్తారు. చాలాసార్లు ఇక్కడ మేము లెక్కలేసింది ఏంటంటే, మనకి పెట్రోలు డీలర్కి వచ్చే ప్రైస్ 52 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో. అదే వీళ్ళు రైతుల దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి, మొక్కజొన్న నుంచి తయారు చేసేదానికి మధ్య ధర పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళ డిమాండ్ బట్టి 72 రూపాయలు చేశారండి. 72 రూపాయలకి లీటర్ కొని నువ్వు పెట్రోల్ 52 రూపాయలు లీటర్లో కలిపితే ఎలా మెరుగైంది అది? మరి పెట్రోల్ కంపెనీలకు లాసే కదా. ఆ రకంగా అది ప్రభుత్వ కంపెనీలు కనుక భరిస్తూ వస్తున్నాయి, ప్రభుత్వానికి ఆదాయం లేవు కనుక. అందులోనూ ఇథనాల్లో ఒక ఇంధన విలువ పెట్రోల్ ఇంధన విలువ కంటే 2/3 వంతే ఉంటుందండి. మీరు 1 లీటర్ పెట్రోల్ కొనుక్కుంటే, ప్యూర్ పెట్రోల్ కొనుక్కుంటే, 1 లీటర్ మిశ్రమ ఇంధనం కొనుక్కుంటే, మిశ్రమ ఇంధనము ఒక 8% తక్కువ ఉంటుంది ఇంధన విలువ. అంటే మైలేజ్ 8% తక్కువ వస్తుంది. మరి ఇది వినియోగదారులకు కూడా అది ప్రయోజనకరం కాదు. మరి ఇలాంటి విధానాలను ప్రభుత్వం తెచ్చేటప్పుడు ఆలోచన, అందులో మనది 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం. ఈ దేశంలో
మనకి లైవ్ లో ఉన్నా మళ్ళీ మాట్లాడతా. రైతులకి ఆదాయం లేకనే వాళ్ళు నానా ఇబ్బందిలో ఉన్నారు. ఎందుకంటే అంతకు ముందు స్వతంత్రంగా బతికిన రైతు ఇవాళ ప్రభుత్వం ఏమిస్తుందని ఎదురు చూసే పరిస్థితులు వచ్చినాయి. అలా ఉన్నాయి కనుక వాళ్ళకి మార్కెట్ ధర రాకుండా చౌకగా ఇథనాల్ పరిశ్రమకు అమ్మాలంటే రైతుల వల్ల అయ్యే పని కూడా కాదు. ప్రభుత్వం ఎంఎస్పి ధరలు ప్రతి ఏడాది పెంచాల్సి వస్తుంది కానీ తగ్గించలేదు. ఎందుకంటే రైతుల ఇన్పుట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. వాళ్ళ ఆదాయాన్ని కనీసంగా ఉంచాలంటే కూడా పంట ధరలు పెంచుతూ పోతే ఇథనాల్ ఉత్పత్తి అసలు సాధ్యం కాదు. ఇథనాల్ ఇప్పటికే చాలా మంది కంపెనీలు కూడా ఒప్పుకుంటున్నాయి. మాకు వాళ్ళు అనౌన్స్ చేశారు, అక్టోబర్ 24వ తారీఖున వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏమని చెప్పారంటే, మాకు 9 రూపాయలు నష్టం వస్తుంది మొక్కజొన్నల నుంచి చేస్తే, బియ్యం నుంచి చేస్తే మాకు 8 రూపాయలు 36 ఎంతో నష్టం వస్తుంది లీటర్కి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి నష్టం వచ్చే పరిశ్రమలను ప్రోత్సహించడంలో అర్థమేముంది? ఇంకా పోనీ మనకి ఇంధన భద్రత వచ్చిందా, ఇంధన స్వతంత్రత వచ్చిందా అంటే మనం ఒక్కసారి మన భారతదేశం ఎంత ఇథనాల్ ని దిగుమతి చేసుకుంటుందో చూడండి. 2022లో 635 మిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేసుకున్నాం. పెట్రోల్ బదులు ఇథనాల్ దిగుమతి చేసుకుంటున్నాం. అది అట్లాగూ ఫారిన్ ఎక్స్చేంజ్ పోతూనే ఉంది కదా. సో ఆ రకంగా మొత్తం గణాంకాలు లేవు. 23, 24లో కూడా మనం దిగుమతి చేసుకున్నాం. పెట్రోల్ కలపడం కోసం ఇథనాల్ దిగుమతి చేసుకోవాల్సి వస్తే ఎట్లాగా? దానికి తోడు అంతకుముందు మనం మొక్కజొన్నలు దిగుమతి చేసే దేశం మనది కొంత. ఎందుకంటే మొక్కజొన్నలు కేవలం మనకి పౌల్ట్రీ కోసమే ఎక్కువ వాడేవాళ్ళం. పెట్రోల్ ఇటువంటి కోసం అవసరం వాటికి ఉండేది కాదు. అందువల్ల ఏమవుతుందంటే మొక్కజొన్నను కొన్ని మిలియన్ టన్నులు మనం బయటికి ఎగుమతి చేసేవాళ్ళం. ఇప్పుడు మనం మొక్కజొన్నలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2 రకాలుగా ఇథనాలు దిగుమతి చేసుకుంటున్నాం, మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఏ రకంగా ఈ పరిశ్రమని అసలు ఈ పాలసీ తెచ్చినప్పుడు చర్చ లేదు, ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ప్రజలతో సంబంధం లేకుండా విధాన నిర్ణయాలు జరుగుతాయి. పార్లమెంట్ లో ఎంత చర్చ చేశారో కూడా ఎవరికి తెలియదు, మాకైతే దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల వల్ల రైతులు వ్యతిరేకించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదండి. బాబురావు గారు ఇంకా మాట్లాడదామండి, మనతో పాటు మిగతా గెస్టులు కూడా ఉన్నారు. వి విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేంద్రంలో గుండుపల్లి గ్రామస్తులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొన్న లగచర్ల ఘటనలో కూడా అధికారులను నిర్బంధించిన పరిస్థితి, కలెక్టర్ని కొట్టడానికి వెళ్ళిన పరిస్థితి ఎలా చూడాలి? మధ్యలో అధికారులు బలైపోతున్నారు అనుకోవాలా? తప్పకుండా అండి. ఈ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల అధికారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అధికారులు కొంచెం స్వప్రయోజనాలు పక్క పెట్టుకొని ప్రజలకు ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి, దేశానికి ఏం కావాలి అనే పద్ధతిలో ఆలోచించినప్పుడు ఈ సమస్యలు రావు. అధికారులకు వచ్చినాం, నేను ఈ పని చేయాలి అనే ఒక స్వార్థపూరితమైన నిర్ణయాలు తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ఉద్దేశం ఉంటే ఇలాంటి చర్యలు జరగవు. ఎందుకంటే మనం లగచర్ల విషయాన్ని తీసుకుంటే అక్కడ ఫార్మా కంపెనీ అనేది అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు మన ఇబ్రాహీంపట్నం పక్కన దాదాపు 1000 నుంచి 1200 ఎకరాల భూమిని సేకరించి రెడీగా ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మళ్ళీ వారు కొత్త ఏదో స్టార్ట్ చేస్తామనే ఒక దురుద్దేశంతో అక్కడ ఉన్న తెగలను, ఆ గిరిజనులను ఇబ్బందులు పెట్టిరు, వాళ్ళ మీద కేసులు పెట్టిరు, జైల్లో పెట్టిరు. ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా చేసింది. అందులో భాగంగానే ఈ నిర్మల్ జిల్లాలో దిల్వార్పూర్లో ఒక ఇంధనాలు తయారు చేసే కంపెనీలను పెట్టాలనే ఉద్దేశంతో ఇది పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు కానీ, ధాన్యం కానీ, ఏ వస్తువులైనా ప్రజలకు తక్కువ ధరకు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే ఒక రైతు వ్యవసాయం చేసినప్పుడు గిట్టుబాటు ధర లేదు. సార్ చెప్పినట్టు వేరే దేశాలలో తిండి గింజల కొరకు అక్కడి ప్రభుత్వాలు రాయితీలు ఇస్తాయి. ఎట్లాంటి రాయితీలు అంటే ఇత్తనాలతో మొదలు పెడితే వారికి కావలసిన ఏ యూరియా కానీ, అందులో వేసే ఏ ఇతర సరుకులు కానీ వారు ఫ్రీగా కానీ సబ్సిడీ మీద కానీ ఇచ్చినప్పుడే రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడు ఇటు ప్రజలకు కానీ రైతుకు కానీ లాభం ఉంటుంది. ప్రభుత్వాలు కొంత మానుకోవాలండి. కొన్ని త్యాగాలు చేసి ప్రజలు ఎంతో
కష్టపడి రైతుల రూపంలో కూలి పని చేస్తున్న కూలీలు కూడా పంట పండించినప్పుడు వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. రైతులు వారు పంట పండించిన దానికంటే అప్పుల పాలవుతురు. దానికి గల కారణం గిట్టుబాటు ధర లేకపోవటం. గిట్టుబాటు ధర ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. అట్లాంటప్పుడు మళ్ళీ నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలో ప్రభుత్వం తప్పకుండా సబ్సిడీ రూపంలో వారికి విత్తనాల కాంచి మొదలు పెడితే యూరియా, జీపీడి ఏదైనా దాంతో పాటు వాటర్ కూడా ఫ్రీ సప్లై చేసినప్పుడే ఇటు రైతు కానీ ప్రజలు కానీ వాళ్ళకు అందుబాటులో రైతులకు ధరలు వస్తాయి, వీళ్ళకు నిత్యావసర వస్తువులు పెరుగుతుంటాయి. ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకోకుండా ఓన్లీ సుప్రయోజనం కొరకే మనం ఎంత ఇస్తున్నాం, భూసేకరణ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, మనకి ఎంత లాభం వస్తుంది, ఆ ప్రజలను మభ్యపెట్టే పని తప్ప ఇది వేరే పని కాదు. ఎందుకంటే ఇంతకు సార్ చెప్పినట్లు ఇంధనాలు నువ్వు ఎంత పండించినా ఇంధనాలు ఇప్పుడు మొక్కజొన్నలు ఉన్నాయి, మన దగ్గర మొక్కజొన్నలకు రేటే లేదు. ఓన్లీ ఇప్పుడు అదే కోళ్ళ ఫామ్లకు కానీ ఆ గేదెలు తినడానికి వాళ్ళు పెడుతున్నాం. కానీ ఆ మొక్కజొన్నలు అనేది మన వేరే ఫారం నుంచి మనం ఎగుమతి చేసుకునే స్థితి ఎందుకు వచ్చిందంటే మన దగ్గర గిట్టుబాటు ధర లేదు. కాబట్టి ప్రభుత్వాలు కంపల్సరీ రైతులకు ఈ గిట్టుబాటు ధర కల్పించాలి. ఇంధనాలు ఇలాంటి రసాయన పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ ఏదో కంపెనీలు పెట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, దేశానికి ముఖ్యంగా నష్టం జరుగుతుంది, ఉన్న ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి చర్యలు తీసుకోవద్దని మేము మనవి చేస్తున్నాం. రైట్, మనతో పాటు ఫేట రమేష్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. సార్, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతింటాయని పదే పదే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటారు రమేష్ గారు? రమేష్ గారు రైట్, రమేష్ గారు వీడియో ఆఫ్ చేసినట్టున్నారు. రైట్, బాబురావు గారు, బాబురావు గారు, ముఖ్యంగా దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్తున్నారు, దానివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి మించింది ఏం కాదు, ఇంకా ప్రభుత్వానికి కావాల్సింది కూడా ప్రజల ఆరోగ్యంగా ఉంచాల్సిన పరిస్థితి. కానీ ప్రభుత్వాలు అది ఎందుకు వదిలేస్తున్నాయి, ప్రభుత్వాలు ఎందుకు అంతగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి అంటారు? అదేనండి, ఇప్పుడు పర్యావరణ అనుమతులు ఎవరికైతే ఇచ్చారో మన తెలంగాణలో 30, ఆంధ్రాలో 30 వస్తున్నాయండి. అన్ని ప్లాంట్లకు అనుమతి ఇచ్చినప్పుడు ఆ అనుమతి పత్రాలను మేము పరిశీలిస్తే ఏ అనుమతి పత్రంలోనూ కూడా అక్కడ ఫెర్మెంటేషన్ జరిగేటప్పుడు ఈ మొక్కజొన్నలు కానీ బియ్యం కానీ వాటిని పిండి కొట్టి ఆ పిండి నుంచి మరి ఇథనాల్ తయారు చేసే క్రమంలో దాన్ని పులియబెట్టడం అంటాము. దాన్నే ఇంగ్లీష్ లో ఫెర్మెంటేషన్ అంటారు. ఆ ఫెర్మెంటేషన్ ప్రక్రియలో చాలా రసాయనాలు వస్తాయి. ఆ రసాయనాలు కాలుష్యంగా వస్తాయి. వాటి గురించి అసలు లేనే లేదు. అసలు ఏమీ కాలుష్యం రానట్లుగానే అనుమతి పత్రాలు ఇచ్చారు, పర్యావరణ అనుమతి పత్రాలు. అది వేరే దేశాల్లో ఇచ్చిన అనుమతి పత్రాలు అన్నిట్లో కూడా ఇది ఎస్టాల్డిహైడ్ ఏది ఇంత వస్తుంది, ఈ అన్ని వస్తాయి అని చెప్పి వాళ్ళు చెబుతుంటే ఎస్టాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, అక్రోలిన్, హెక్సేన్, అందులో ఈ 3 మొదటి కూడా అన్ని కూడా క్యాన్సర్ కారకమైన రసాయనాలు. అవి మరి ప్రభుత్వమే ప్రజలకి నిజం చెప్పకపోతే, ఇచ్చే అనుమతి పత్రంలోనే దాచిపెడితే మరి ప్రజలు ఎవరికి చెప్పుకుంటారండి? ఇది నాకు చాలా బాధ, ఆశ్చర్యం కూడా కలిగించింది. అంతమంది నిపుణులు కూర్చుంటారు ఆ కమిటీల్లో, వాళ్ళు ఎవరు చూడరా? అసలు ఏంటి కాలుష్యం లేకుండా ఇస్తున్నాం? ఏం కాలుష్యం చూపించారంటే ఇథనాల్ ఫ్యాక్టరీలో బొగ్గు మండించి బాయిలర్ ఉంటుంది, బొగ్గు కానీ ఊక కానీ మండిస్తారు. ఆ బాయిలర్ గొట్టంలో నుంచి వచ్చే వాయువులే కాలుష్యంగా చూపిస్తున్నారండి. అది చాలా అన్యాయం అండి. నాకైతే సైన్స్ లో ఇట్లా రాజకీయంలో నడుస్తుందేమో కానీ సైన్స్ లో నిజాలు దాయటం అనేది కుదరదండి. ఎందుకంటే ఆ పదార్థాలు ఉత్పత్తి అయినాయి, బయటకు వస్తాయి. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి దగ్గర అక్కడ నార్మల్ గా అక్కడ చాలా మాట్లాడని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు రోడ్డు ఎక్కారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు వాసన భరించలేకపోతున్నారు. వాసన ఎందుకు వస్తుందంటే మరి రసాయనాలు బయటకు రాకుండా వాసన వస్తుందా? రాదు కదా. అక్కడ రసాయనాలు వస్తున్నాయి కనుక, వాసన వస్తున్నాయి కనుక వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇక్కడ కూడా వస్తుంది, వచ్చిన చోటల్లో రోజు వస్తానే ఉంది. ఇక్కడ కూడా చిత్తనూరులో కూడా ప్రజలు మొత్తుకుంటున్నారు. కానీ వాళ్ళని బాధేసి కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరిచారు కనుక వాళ్ళు నోరు భయపడుతున్నారు కనుక వాళ్ళు ఏం మాట్లాడలేని దశలో ఉన్నారు. కానీ వచ్చే వాసన మాత్రం ఆగదు కదా. ఇది ఇలా ఉన్నాయి. ఎందుకు కాలుష్య నియంత్రణ మండలి ఉంది? కాలుష్య నియంత్రణ మండలి దేనికోసం ఉంటుందండి?
ప్రజల్ని పర్యావరణాన్ని కాపాడటానికి ఉంటుందా, కంపెనీలని కాపాడటానికి ఉంటుందా? మరి కాలుష్యం జరుగుతుంటే మరి అది వాళ్ళు చూపించాలి కదా. ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే కాలుష్య నియంత్రణ మండలి, మీకు ఉదాహరణ చెబుతాను. ఒక కంపెనీ 2 ప్లాంట్లకు అనుమతి తీసుకుందండి. తీసుకుని ఒకటే కట్టిందండి. కట్టి నడపడానికి 2టికి అనుమతికి అప్లై చేసిందండి. 2టికి చూడకుండానే అనుమతి ఇచ్చారండి. 2వ ప్లాంట్ అసలు నిర్మాణం కూడా కాలేదండి. అంత దుర్మార్గంగా అనుమతులు ఇస్తుంటే కాలుష్య నియంత్రణ మండలి ఎవరి కోసం పనిచేస్తుంది? అది ప్రభుత్వం దాని గురించి కంప్లైంట్స్ ఇచ్చినా ఎన్ని జరిగినా కూడా ఇంతవరకు చర్యలే లేవు. కనీసం దాన్ని విత్డ్రా చేసుకోవాలి కదా. నిర్మాణం లేని ప్లాంట్కి ఇచ్చిన అనుమతిని తీసేయాలి కదా, అది కూడా చేయలేదు. అట్లా పనిచేస్తుంటే ఈ వ్యవస్థలో రైతులకి నమ్మకం ఎట్లా కలుగుతుందండి ప్రభుత్వం? కానీ బాబురావు గారు మీరు చెప్తున్నట్టు ప్రజారోగ్యం దెబ్బతింటుంది, క్యాన్సర్ కారకమైన రసాయనాలు విడుదలవుతూ ఉంటాయి ఈ ఫ్యాక్టరీల వల్ల అని చెప్తున్నారు. అయినా సరే ప్రభుత్వాలు అయితే అనుమతులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఫ్యాక్టరీలు యాజమాన్యాలు ప్రభుత్వాలని మేనేజ్ చేస్తున్నాయి అనుకోవచ్చా? అది కాదండి, అసలు ప్రభుత్వమే వాళ్ళని ఆహ్వానించి మరి అనుమతులు ఇచ్చారు కదండి. వీటికి ప్రోత్సహిస్తున్నామని చెప్పి మనకి 2025 నాటికి 20% కట్టాలని చెప్పి అందులో పెట్టుబడులు ఎవరు పెడుతున్నారంటే మీరు ఒకసారి చూడండి. ఎవరు కూడా పెడుతున్నారు? పారిశ్రామికవేత్తలు పెట్టేది చాలా తక్కువ. ఎక్కువ మంది పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ రాజకీయ నాయకులే. ఓకే, పొలిటీషియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది మీరు చూసుకోండి, ప్రతి దానికి వెళ్ళి చూడండి, ఎక్కువ మంది రాజకీయ నాయకులే పెట్టుబడి పెడుతున్నారు అక్కడ. ఎందుకంటే దీనికి ప్రభుత్వం సులువుగా అనుమతులు ఏమీ లేకుండా డైరెక్ట్ గా సింగిల్ విండోలో అనుమతులు ఇచ్చింది. వాళ్ళకి గ్యారంటీలు ఇచ్చింది, బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చింది, సబ్సిడీలు ఇస్తుంది. ఇన్ని ఇచ్చేసరికి ప్రమాణం మనకేముంది, డబ్బులు ఉంటే పెట్టుకోవచ్చు అని పెట్టుకున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు కూడా ఇది అంత సులువైంది కాదు, దీని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి. కానీ వాళ్ళకి అధికారానికి దగ్గరగా ఉంటారు, సంపద ఉంది కనుక ప్రజల గొంతును నొక్కేయటము, వీళ్ళ మీద దౌర్జన్యం చేయటం చాలా సులువైన పని అవుతుంది. కానీ అది న్యాయమైన పద్ధతి కాదు కదా. మీరు మంచి బిజినెస్ పెట్టుకోండి, మంచి వ్యాపారం పెట్టుకోండి, మంచి పరిశ్రమ పెట్టుకోండి, ప్రజలకు ఇబ్బంది కలగంత పరిస్థితి పెట్టుకోండి. ఇక్కడ ఎక్కడ సమస్య వస్తుందంటే వాటికి లాభం రావట్లేదు కనుక కాలుష్య శుద్ధి విషయంలో కంపెనీలన్నీ కూడా డబ్బులు మిగిల్చుకోవడం కోసం పారబోస్తాయి అనమాట. ఆ పారబోసే కార్యక్రమంలోనే సమస్యలు వస్తాయి. పూర్తిగా ఖర్చు పెట్టి శుద్ధి చేస్తే వాళ్ళకి రూపాయి మిగలదు, ఇప్పటికే మామూలుగానే నష్టం వస్తుందంటారు. అందుకనే ఈ పరిశ్రమలో ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ చాలా తక్కువ ఉంది, చాలా మార్జినల్. అమెరికాలో కూడా చెప్తున్నారు, మొక్కజొన్నల ధరలు గనక ఒక బుషెల్ కి $6.8 అయితే అమెరికాలో ఉన్న మొక్కజొన్న పరిశ్రమలన్నీ కూడా ఇథనాల్ పరిశ్రమలు మూతపడతాయి అని చెప్పి. బాబురావు గారు మనతో పాటు రమేష్ గారు జాయిన్ అయ్యారు. ఫ్యాటా రమేష్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. ఇథనాల్ ఫ్యాక్టరీ వలన పర్యావరణం దెబ్బతింటుందని లేకపోతే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా కూడా ఎందుకు ఇలాంటి ఫ్యాక్టరీని ప్రోత్సహిస్తున్నారనేది ఒకటైతే, రెండోది ప్రజాగ్రహం పెళ్లి బిగుతున్న పరిస్థితి. ఇలాంటి ఫ్యాక్టరీలు మాకు వద్దు మహాప్రభు అని చెప్పి అధికారులను దిగ్బంధిస్తున్న పరిస్థితి మనం లగచర్లు చూసాము, ఇప్పుడేమో దిలావర్పూర్లో ఈ ఘటన చూసాము. ఎలా చూడాలి? అది ముఖ్యంగా ఏంటంటే పర్యావరణ పరిస్థితుల మీద అక్కడున్న రైతులకు అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా అసలు పరిశ్రమ నిర్మించే ముందు ఇక్కడ దీనికి జరిగిన పరిణామాలు ఏంటివి, దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి అనేది అవగాహన చేపించే ప్రయత్నం చేసిన తర్వాతనే పరిశ్రమ స్టార్ట్ చేస్తే ఇలాంటి బాధలు ఉండవు. ఇది ప్రభుత్వం గ్రహించాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా విషయం ఉంటే మనం కూడా ప్రజల అవగాహన పెంచి వాళ్ళతోటి ఉన్న పరిస్థితుల మీద మాట్లాడి వాళ్ళని అది అవసరమా అవసరం లేదా, దీంతో లాభాలేంటి నష్టాలేంటి, అసలు దీనివల్ల వచ్చే లాభాలేంటి, మనకు రైతులకు వచ్చే లాభాలేంటి నష్టాలేంటి, వీటన్నిటి మీద వాళ్ళకు కూడా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది వ్యక్తిగత అభిప్రాయం. కానీ రమేష్ గారు మొన్న లగచర్లలో చూసాం, ఆ లగచర్లలో అధికారులని కలెక్టర్ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించడం, మిగతా అధికారులను కొట్టడం, అలాగే వాళ్ళు వచ్చిన వాహనాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా దిలావర్పూర్ ఘటనలో కూడా అదే జరిగింది. ఆర్డీఓని నిర్బంధించడం, తర్వాత ఆమె వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఫైనల్గా చూస్తే కనుక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో అధికారులు బలైపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలి? అది ఈ యొక్క విషయం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. రఘుచర్ల జరిగిన విషయం సంఘటనలో అది కుట్రపూరితంగా జరిగింది, అది ఇంటెన్షనల్ గా కాన్స్పిరెన్సీ వల్లనే జరిగింది అనేది. అక్కడ రైతులకు అన్యాయం జరిగిన విషయాన్ని ఎట్లా ప్రెజెంట్ చేయాలనేది ప్రతిపక్షాలకు ఒక మంచి మార్గాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదిక మీద
అక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఎట్లా చేస్తే బాగుంటది అనేది అవగాహన ఉండి కూడా ఇంటెన్షనల్ గా ఒక క్రిమినల్ కాన్స్పిరసీ వల్ల జరిగిన నిర్ణయం అది తగుచర్ల విషయం. అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద కూడా కొంత రైతులకు అవగాహన పెంచి వారికున్న పరిస్థితుల మీద సమీక్షించి కలెక్టర్లు కూడా ఆఫీసులకు అక్కడ ఉన్న పెద్దలను పిలిపించి మాట్లాడిన తర్వాత అటువంటి ఉద్యమాలు వస్తే మనము వాళ్ళతోటి మాట్లాడడం అనేది జరగాల్సిన అవసరం ఉండే. కానీ ఇలాంటి ఫ్యాక్టరీల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు, కానీ ప్రజారోగ్యం కూడా చాలా ముఖ్యమైన విషయం కదా. ముఖ్యంగా ఇంతకుముందు బాబురావు గారు మాట్లాడుతూ కూడా ఇలాంటి ఫ్యాక్టరీల నుంచి క్యాన్సర్ కారకమైన రసాయనాలు విడుదలవుతూ ఉంటాయి, దానివల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని చెప్తున్నారు. మీరు ప్రజలకు అవగాహన కల్పిస్తారు, ఇలాంటి వాటి మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి, మరి వాటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మరి పర్యావరణానికి హానికరించే విషయంలోనైనా ఎవరు కూడా ఏకీభవించరు. పర్యావరణానికి దెబ్బతినకుండా చేసే పరిశ్రమలకి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తారు, అదే జరిగిన విషయం. కానీ ఇక్కడ రైతులకు ఆ పరిశ్రమ విషయం లోపల అక్కడ ఉన్న పరిస్థితుల మీద మరి అక్కడ ఉన్న కలెక్టర్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండే. రైతులకు కానీ ఇక్కడ పరిశ్రమలు వచ్చే పరిణామాలు ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది పూరించాల్సిన అవసరం వాళ్ళకు ఉండే. ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చజెప్పి చెప్పాల్సిన అవసరం ఉండే. ఏ రకంగా చెప్పాలి అనేది కూడా వాళ్ళు ఒక ఉద్యమం చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. దానికి ఒక కార్యక్రమం 10 మందిని పిలిపించుకొని మరి ఇట్లా చేస్తే మేము చేస్తాం, ఒక ప్రభుత్వంతో మాట్లాడతాం అనే విషయాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తామని చెప్తే బాగుండిపోతుండే. అలాంటివి చేయాల్సిన అవసరం ఉండే. ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతనే వీటి మీద అలాంటి వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రభుత్వం సామరస్యంగా మరి అక్కడున్న పరిస్థితుల మీద సమీక్షించి అక్కడున్న పరిస్థితుల మీద మాట్లాడి వాళ్ళకు ఒక అవగాహన పెంచి లాభము నష్టం మంచి చెడు అన్ని కూడా వాళ్ళకు వచ్చే విధంగా చెప్తే మరి దాని మీద ఏదేమైనా ప్రజలైతే అక్కడి నుంచి మాకు ఫ్యాక్టరీ వద్దన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాటిని సమీక్షించాల్సిన అవసరం ఉంది, మరి ఆ ఆందోళనకారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి చర్యలు ఏమీ కనిపించడం లేదు కదా. అందుకే ఈరోజు ఆగ్రహవేశాలతో అధికారులపై దాడులు చేసే వరకు వెళ్ళింది కదా. ఇప్పుడు వాళ్ళు ధర్నా చేయకముందు వాళ్ళకు మంచి రిప్రజెంటేషన్ కూడా తీసుకెళ్తే బాగుంటుండే కదా. ర్యాలీ ద్వారా తీసుకెళ్లొచ్చు. ప్రభుత్వ పరంగా ధర్నాలు ఆందోళనలు కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ వారితో మాట్లాడి ఈ విషయాన్ని సామరస్యంగా మాట్లాడడము, దానివల్ల నష్టం ఉందంటే దాన్ని ఆపడం ఏదో ఒకటి చేయాలి కదా. అదే కదండి. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు అఫీషియల్ గా, అక్కడ ధర్నా జరుగుతుంది, దేని విషయంలో జరుగుతుంది, దేనికి స్పందించాలో ఎలా ఉంటది, వాళ్ళని ఒకసారి పిలిపించి మరి దీని మీద చర్చించి మరి ఇలా జరిగితే బాగుంటది, జరిగితే వాళ్ళ ఒప్పందం చేపించే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నం ఉండాలి. అది మంచిగా చేయడానికి ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్లి మరి దీన్ని ఇలా జరుగుతున్నదని వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్లి మరి ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేయాల్సిన అవసరం ఉండే. కానీ ప్రభుత్వం నోటీస్ కి తర్వాత తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్న పరిణామాల మీద రైతులు ఇట్లా ధర్నా చేస్తా ఉన్నారు, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నారు. మరి వారిని ఏ రకంగా తీసుకోవాలనే నిర్ణయం ఈ బిలావూర్ గ్రామ ప్రజలకు నచ్చజెప్పే కార్యక్రమం కలెక్టర్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ రమేష్ గారు, ప్రభుత్వాలు ఎంత మొండిగా వెళ్తున్నాయి, ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే అక్కడే ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే పారిశ్రామికవేత్తల కంటే రాజకీయ నాయకులు ఇలాంటి ఫ్యాక్టరీలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే ఈ పర్మిషన్స్ రావడం దగ్గర అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజారోగ్యం దెబ్బతింటుందన్నా సరే పర్మిషన్స్ రావడం వెనుక ఈ కుట్ర ఉంది అనేది విమర్శకుల నుంచి వస్తున్న వాదన. పర్యావరణ వ్యతిరేకంగా కానీ ప్రజల ఆరోగ్యం వ్యతిరేకంగా కానీ ఏ కార్యక్రమం చేపట్టినా అది ఎవరు కూడా దాన్ని అంగీకరించరు, మా ప్రభుత్వం కూడా అంగీకరించదు. అది ఇలాంటిది కొంతమంది దాని మీద తప్పుడు వ్యవహారం చెప్పిండ్రా, మాకు కూడా కొంత అవగాహన తక్కువే. దాని మీద మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ప్రభుత్వం తీసుకుంటే పక్కా వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు తీసుకెళ్లి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తే ప్రభుత్వం కమిటీ ద్వారా దాన్ని నిర్ణయించి దీని ఇంధనాలు పంట పండిస్తే ఎలాంటి పరిశ్రమలు పెడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది పూర్తి అవగాహన పెంచుకుంటే అందరికి లాభం అవుతుంది. రమేష్ గారు, గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఫ్యాక్టరీల కోసం భూముల సేకరణ జరిగింది, అలాగే ఇలాంటి ఫ్యాక్టరీలు కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఆందోళనలు ధర్నాలు ఇంత భారీ ఎత్తున అయితే జరిగిన సందర్భాలు లేవు. కానీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇలాంటి భారీ ఆందోళనలు ర్యాలీలు జరుగుతున్నాయి? అంటే ప్రభుత్వం మేనేజ్ చేయలేకపోతుందా?
మేనేజ్ కాదండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం, అదేమో నియంతృత్వ ప్రభుత్వం. అక్కడ ధర్నా చౌకులు ఎత్తేసిండ్రు, మాట్లాడే వీలు లేకుండా చేసిండ్రు, వాళ్ళు ఎన్నైనా నూనె మూపించి పని చేయించారు. కానీ ఇక్కడ ప్రజలు స్వేచ్ఛ ఇచ్చారు, ప్రజలు మాట్లాడే పరిస్థితులు కలిగించారు. ప్రజలు ఏ రీతిగా ప్రజల కోరికల మేరకే ప్రభుత్వాలు నడుస్తాయి అనేది, ప్రభుత్వం అంటేనే ప్రజలు అనేది ఈ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. అందుకోసం వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాదండి, ప్రజల ఫ్రీడమ్, వాళ్ళ మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, చెప్పే స్వేచ్ఛ అన్ని కలిగించి వారి కోరికల మేరకే కదా మనం అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకునే పరిస్థితులు ఉండే కదా. ఏది చేసినా ప్రజల మంచి కోసం, ప్రజల బాగోగు కోసం, వాళ్ళ జీవితాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు ఉండాలి. ఆ ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. కానీ మీరు మంచి అంటుంది, వాళ్ళు చెడు అంటున్నారు, మాకు వద్దు అంటున్నారు. అయినప్పటికీ ఈ ధర్నాలు రాస్తారోకోలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? లేదండి, కొన్ని సంఘర్షణలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పోరాడుతున్నాయి కదా రిజల్ట్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ, రమేష్ గారు, ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి కానీ, లేకపోతే అగచారులలో ఫార్మా విషయం సంబంధించి కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే చుట్టుపక్కల పంటలు నాశనం అవుతాయి, నీటి కాలుష్యం అవుతుంది. వాటికి ఏం చెప్తారు మీరు? వాటికి కదా పరిష్కారం చూపించాల్సింది. వాటికి పరిష్కారం చెప్తే ప్రజలు కూడా బయటకు రారు కదా. ప్రజారోగ్యం దెబ్బతినకుండా మీరు ఏం చేయబోతున్నారు అది చెప్పాలి కదా. అదే కదండి నేను అనేది. ఎంతవరకు ఇది కరెక్టు, ఎంతవరకు పర్యావరణకు వ్యతిరేకంగా పోతుంది, ఎంతవరకు ఇది వేరే పంటలను నష్టపరుస్తుంది, ఈ పంట పండిస్తే నష్టం జరిగేది ఏంటి, ఈ ఫ్యాక్టరీలు పెడితే వచ్చే నష్టం ఏంది అనేది, ఈ ఫ్యాక్టరీల వల్ల వచ్చే పొల్యూషన్ ద్వారా పంటల నష్టం జరుగుతున్నాయంటే దాని గురించి కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దాని మీద కూడా కొంత కమిటీలు వేసి నిర్ణయించి తీసుకుంటారు. అది ఏం లేదు, ఒకేసారి ఇప్పుడే వచ్చింది కదా, ఇది ఇంతకుముందు ఇది రాలే కదా ఇథనాల్ ఫ్యాక్టరీ విషయం. ఇప్పుడు వచ్చింది కానీ ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది, దాని మీద చర్య తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా. మంచిదా చేయాలి, దాని మీద అవగాహన కరెక్ట్ గా అనాలిసిస్ చేసి దాని మీద తగు నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా ప్రశంసిస్తాం. రైట్. బాబురావు గారు, ముఖ్యంగా పంట భూములు ఎక్కువగా పండే చోట ఇలాంటి ఫ్యాక్టరీలకు భూమి సేకరించడం దగ్గర నుంచి ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల చుట్టుపక్కల పంటలు పండవు, అలాగే నీటి కాలుష్యం ఏర్పడుతుంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్తున్నప్పటికీ కూడా జనావాసాలకి దగ్గరలోనే పెడుతున్నారు. జనావాసాలకి ఇలాంటి ఫ్యాక్టరీలు దూరంగా ఉంచాలి, కానీ ప్రభుత్వాలు మొండిగా వెళ్తున్నాయి. కానీ ఇలాంటి వాటి విషయంలో రూల్స్ను అతిక్రమిస్తాయి అనుకోవచ్చా? అంటే మన దగ్గర అసలు రూల్స్ లేవండి. జనావాసాలకు ఎంత దూరంగా ఉండాలనేటువంటి స్పష్టమైనటువంటి రూల్స్ లేవు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇంతకు ముందు మీరు మాట్లాడిన దాని చిన్న కరెక్షన్స్ చెప్తాను మీరు అడిగిన ప్రశ్నలకి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆందోళన లేదు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి. చిత్తనూరు పరిశ్రమకు సంబంధించి ఆందోళన బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే జరిగింది. ఈ దిలావర్పూర్ కూడా ఆ కాలంలోనే మొదలైంది. ఈ మధ్యలో ఎన్నికలు వచ్చినాయి, మారింది, ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది. అట్లా ఉంది కానీ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు, ఇవి పాతవే. ఆ ప్రభుత్వం నుంచి కొనసాగుతున్నవే గానీ ఇవాళ వచ్చినవి కాదండి. మెయిన్ గా ఏంటవుతుందంటే ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా పరిశ్రమల గురించి, అన్ని పరిశ్రమల గురించి అవగాహన ఎలా వస్తుందండి? ఆమె ఫీల్డ్ కాదు కదా అది. ఆమె ఏం చేస్తుంది? జిల్లా అధికారుల మీద ఆధారపడుతుంది. అదే చేసింది ఆమె. కాలుష్య నియంత్రణ మండలి అధికారి, ఫ్యాక్టరీస్ అధికారి, ఇరిగేషన్ అధికారి, వీళ్ళందరినీ పిలిచింది. వీళ్ళకి ఎవరికి కనీస అవగాహన కూడా లేదు. కాలుష్య నియంత్రణ మండలి అధికారిని నేను చూశానంటే, ఒకసారి కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఉందంటే నన్ను కూడా ఆహ్వానిస్తే, అంటే ప్రభుత్వం పిలవలేదు, రైతులు అడిగితే వాళ్ళ తరఫున నేను వెళ్ళానండి. అక్కడ కూర్చున్న జాయింట్ కలెక్టరు నేను ఒక ప్రెజెంటేషన్ తెలుగులో తయారు చేసుకుని వెళ్తే నాకు ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదండి ఆయన. నాకు టైం లేదన్నాడు. 2 గంటలు లేటుగా వచ్చాడు. వెళ్ళి కూర్చున్నాం. పొద్దున్నే 6 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి వెళ్ళి అక్కడ 10:30కి చేరి 12 ప్రాంతాల్లో వచ్చాడు మీటింగ్ కి. టైం లేదని చెప్పేసి చెప్పుకున్నాడు. కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ ఏమో కంపెనీ వాళ్ళ పక్కన కూర్చున్నాడు. వెళ్ళి నాకు అర్థం కాలేదు, ఎవరైనా ఈయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఎవరంటే ఆయన కాలుష్యం ఏంటంటే రైతులు అప్పుడు అబ్జెక్ట్ చేశారు, ఏంటి వాళ్ళతో కూర్చున్నాడు ఏంటని. కంపెనీ వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చాడు కానీ రైతులకి మిగిలిన వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వలేదు అక్కడ. అట్లా ఉన్నదన్నమాట. అట్లా ఉన్నప్పుడు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ ఏం చెబుతాడంటే, ఇది వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చాడు కంపెనీ వాళ్ళకి. ఏమని ఇచ్చాడంటే, ఇది కాలుష్య రహితమైన దానికోసమే కేంద్ర ప్రభుత్వము పెట్రోల్లో కలపడానికి, డీజిల్లో కలపడానికి అనుమతులు ఇస్తుంది అన్నాడు.
డీజిల్లో ప్రపంచంలో ఎవడు ఇథనాల్ కలపట్లేదు. డీజిల్ ఇథనాల్లో కలపాలంటే మొత్తం కారు మార్చాలి, ఇంజిన్ మార్చాలి. అందుకని ఎవరు డీజిల్లో కలపట్లేదు ఇథనాల్. అవి రెండింటికి అంతగా పొసగదు. సో అలాంటి నాలెడ్జ్ తో వాళ్ళు చెప్పేవాళ్ళు. ప్రజలు ఇచ్చే అభ్యంతరాలకు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు లేవు. ముందు కొంత ఆపేసిన వాళ్ళ మీద వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి కలెక్టర్ గారు మళ్ళీ మీరు కట్టుకోండి అని అనుమతి ఇచ్చింది వాళ్ళకి. అప్పటి నుంచి మళ్ళీ గొడవ మొదలైంది. సో అసలు సరైనటువంటి పరీక్ష జరగలేదు, సరైనటువంటి అవగాహన కోసం ఎలాంటి ప్రయత్నము జరగలేదు. అప్పుడు ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి సపోర్ట్ టీం కూడా అలాంటిదే. కలెక్టర్ గారిని కూడా అంటానికి లేదు. ఎందుకంటే ఆమెకి వాళ్ళకు ఉన్నటువంటి మిగిలిన జిల్లా అధికారులకి ఎవరికి నాలెడ్జ్ ఉంది, ఎవరికి లేదు. పరిశ్రమల గురించి, కొత్త పరిశ్రమల గురించి, వాటి టెక్నాలజీ గురించి, దాని బాగోగుల గురించి వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? చదువుకున్న ప్రతి వాడికి అన్ని తెలుస్తాయా? నాకు కూడా తెలియదు మొదట్లో కూడా నేను కూడా ఆశ్చర్యపోయేవాడిని. ఏంటి ఇథనాల్ పరిశ్రమ గురించి ఇంత అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయి? నాకు ఇప్పటికీ బాధించే విషయం ఏంటంటే, తెలంగాణలో అతి ప్రమాదకరమైన పరిశ్రమ థర్మల్ విద్యుత్ కేంద్రాలు. భయంకరమైనటువంటి కాలం. దాన్ని ఒక ప్రముఖ అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్త జేమ్స్ శాంసన్ అన్నాడు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు మరణాగారాలు అన్నాడు ఆయన. అంతమంది చచ్చిపోతారు. మన దేశంలో చేసిన లెక్కల ప్రకారమే 2011 పన్నప్పుడు 1,12,000 మంది ఈ కాలుష్యం వల్ల ముందుగా మరణిస్తున్నారని చెప్పి పరిశోధనలు ఉన్నాయి, ఫలితాలు ఉన్నాయి. అట్లాంటిది ఇప్పుడు మన రామగుండం దగ్గర మళ్ళీ ఇంకొక 2,400 మెగావాట్లు కడుతున్నారు. అక్కడ 6,000 మెగావాట్లు అవుతుంది. అంతకు ముందే దీని దగ్గర కుందనపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామం వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రైలు రోకో చేశారు. మేము భరించలేకపోతున్నాం, ఆ ఊరికి వెళ్తే మీకు చెప్తారండి ఎంతమందికి రోగాలు ఉన్నాయో, ఇంటింటికి రోగాలు ఉన్నాయి అక్కడ. అయినా కూడా ఎవడో పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఓన్లీ కాసిన మంచినీళ్ళు ఇస్తున్నారు అంతే. కంపెనీ వాళ్ళు ఒక ట్యాంక్ కట్టి నీళ్లు ఇస్తున్నారు అంతేగాని వాళ్ళకి వైద్యం లేదు, ఏమీ లేదు. అలా అంతా ఇక ఏమి చేయలేము అనుకుని కాడి బారేసి కూర్చున్నారు అనమాట. మళ్ళీ అక్కడే మళ్ళీ పరిశ్రమలు పెడుతున్నారు. ఎంత కాలుష్యం అవుతుంది, వాళ్ళు ఎలా బతుకుతారు అనేది కూడా ఆలోచన లేకుండా. మనకు విద్యుత్ వస్తుంది సిటీలోకి, మనకు హ్యాపీనే. కానీ మరి వాళ్ళు ఎట్లా భరించాలి అంత కాలుష్యాన్ని? ఒక 6,000 మెగావాట్ల ప్లాంట్లు అక్కడ ఉన్నాయంటే అది ఎంత అంటే 9,000 మెగావాట్ల హీటర్ పెట్టినట్టు అక్కడ. అంత వేడి కూడా వస్తుంది ఆ చుట్టుపక్కలంతా కూడా. అది ప్రభుత్వాలు నిజంగా ప్రజాక్షేమం కోరే ప్రభుత్వాలు అయితే పట్టించుకోవాలి, వాటి గురించి పట్టించుకోవట్లేదు. సో ఈ చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే ప్రజలతో చర్చిద్దాం, మొదటి నుంచి ప్రజలను భాగస్వాములను చేద్దాం అనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికి ఉండట్లేదు. అందువల్లనే ఈ కన్ఫ్యూజన్ ఇదంతా వస్తుంది. మొన్న మన సియోల్కి వెళ్ళిన మన టీం వెళ్ళారు, మన ప్రభుత్వ టీం వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ మేయర్ 4,000 సార్లు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేశారు అన్నారు. మరి మన దగ్గర 4 సార్లు కూడా ఎవరు వెళ్ళలేదు. ఎందుకు మన ప్రజల పట్ల అంత ఉదాసీనత ఎందుకు? వాళ్లే కదా ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తుంది. వాళ్ళకి వెళ్ళి 10 సార్లు ఇచ్చి నచ్చ చెప్పండి, మీరు అర్థం చేసుకుని చెప్పండి, వాళ్ళతో 10 సార్లు కన్సల్టేషన్ చేయండి. మేము చేయని అవసరం లేదు, మేము పాలసీ నిర్ణయించాం, మీరు ఓటేశారు కనుక అధికారం మాది, మేమేం చేసినా మీరు భరించాలనే ధోరణి నుంచే ఈ సమస్యలు వస్తాయి సార్. నిజమైన ప్రజాస్వామ్యంలో అసలు ఇది ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఎందుకు వచ్చింది అనుకున్నారు? మన ప్రభుత్వానికి పుట్టిన బుద్ధి కాదు. 1992లో అంతర్జాతీయ సదస్సు జరిగినప్పుడు అక్కడ కలిసిన దేశాలందరూ ఏం నిర్ణయం తీసుకున్నారంటే, అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి, ప్రజల పాత్ర ఉండాలి, వాళ్లే నిజమైన ప్రభువులు గనక వాళ్ళ పాత్ర లేకుండా అభివృద్ధి అనేది జరగటానికి వీల్లేదు. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తెచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి అని చెప్పి పెట్టారు. అది దాన్ని ఇప్పుడు తొలగిస్తూ పోతున్నారు. ఇప్పుడు ఇథనాల్ పరిశ్రమల విషయంలో అసలు ప్రజాభిప్రాయ సేకరణే లేదు. ఎక్కడ వాళ్ళకి ఆ పక్కన ఏం పరిశ్రమ వస్తుందో కూడా తెలియకుండానే అక్కడ పరిశ్రమలు వచ్చినాయి. అది కూడా కాకుండా కోవిడ్ టైంలో అతి కాలుష్యకారకమైన ఫార్మా పరిశ్రమలకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ అనే దాన్ని ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. పర్యావరణ చట్టాలని నీరుగార్చి అభివృద్ధి చేస్తామంటే అది ఎలాంటి అభివృద్ధి నాకు అర్థం కావట్లేదు. ఇది ప్రపంచంలో సంపన్న దేశాలన్నీ కూడా ఏది పర్యావరణ చట్టాలని నీరుగార్చలేదు. అవి ఇంకా బలోపేతంగా చేశారు వాటిని. అయినా కూడా వాళ్ళు మనకంటే ఎంతో ముందున్నారు. అది లేకుండా ఏదో పరిశ్రమలకి ఆలస్యం అయిపోతుంది. ఏం ఆలస్యం అవుతుంది? మరి 30 పరిశ్రమలకి ఇప్పుడు ఆల్రెడీ అనుమతులు ఉన్నాయి. ఇక్కడ
250 పరిశ్రమలకి, ఫార్మా పరిశ్రమలకి ఆల్రెడీ అనుమతులు ఉన్నాయి. ఎవడు పెట్టలేదు, ఎందుకని ఎందుకు పెట్టలేదు? అనుమతుల కోసం లేట్ అయిందా? ఎప్పుడో వచ్చింది, 2 ఏళ్ల నాడు 3 ఏళ్ల నాడు వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒకటి 7 ఏళ్ల నాడు ఒక పెద్ద ఫెర్టిలైజర్ ప్లాంట్ కి అనుమతి ఇచ్చారు. ఇంతవరకు పునాది రాయి కూడా వేయలేదు. ఎందుకంటే దానికి కావాల్సిన ముడి పదార్థం లేదు, సహజ వాయువు లేదు. సహజ వాయువు లేకుండా అనుమతి ఎట్లా ఇచ్చారు మీరు? 500 ఎకరాల స్థలం, రాజధాని ప్రాంతంలో 500 ఎకరాల స్థలం కోసం అదంతా జరిగింది. ఇట్లా ఉంటుందండి ఈ పరిశ్రమలు అంటే ఇట్లాకు. మరి ఆ పరిశ్రమ వస్తుందా? ఎప్పటికి వస్తుంది? ఆ పరిశ్రమ రానప్పుడు ఆ భూమి వాళ్ళ కింద ఎందుకు ఉంచుతున్నారు? ₹1,00,000 ఎకరం చొప్పున భూమి ఇచ్చేశారు ఆ పరిశ్రమకి. ₹1,00,000 ఎక్కడైనా ఎకరం భూమి దొరుకుతుందా మీకు? అది రాజధాని దగ్గరలో. ఇలా ఉంటున్నది. విధానాల్లో ఉన్న లోపం వల్ల ప్రజలు బలహీనులు. వాళ్ళకు ఒక ఓటు తప్ప ఏమీ లేదు. 5 ఏళ్లకు ఒకసారి ఓటేసినా ఎవరికి పట్టట్లేదు. అందుకని మనకు కావాల్సింది రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజలను కేంద్రంగా ఆలోచించినంత కాలము ఈ సమస్యలు అలాగే ఉంటాయి సార్. వీళ్ళని వాళ్ళు తిట్టొచ్చు, ఇంకోటి ఏంటంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అంతా ప్రజలతోనే మాట్లాడతారు. మాకు కూడా అనుభవం అయింది కదా. మీకు ఫార్మాసిటీ గురించి మనకు తెలుసు. ఫార్మాసిటీది ఇంకా మళ్ళీ కొనసాగుతూనే ఉంది. ఫార్మాసిటీ కాంట్రవర్సీ ఎలాగుండగానే ఫార్మా విలేజెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకు ఒకే రకమైన పరిశ్రమ మీద ఎందుకు పెడుతున్నట్టు మనకి అవగాహన రాహిత్యం వల్లనే మనకి ఇంకొక ఇమాజినేషన్ లేదు. ఏమేమి కొత్త పరిశ్రమలు తేవచ్చు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దగ్గర కొత్తగా ఆలోచనలు ఏమి లేవు, ఇచ్చేవాళ్ళు లేరు. వీళ్ళు అదే పాత పందాలోనే ఉన్నదాన్నే పెంచుకుంటా పోదామని చూస్తున్నారు. కానీ ఈ కొత్తది చేయడానికి ఆలోచించకుండా పాత దానిలోనే ఉంటుంది వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. రైట్ సార్, మాట్లాడదాం సార్. ఇంకాను విద్యాసాగర్ గారు, ముఖ్యంగా ఇలాంటి ఫ్యాక్టరీస్ తీసుకొచ్చినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి, ప్రజల్ని భాగస్వాములు చేయాలి. కానీ ప్రజలను భాగస్వాములు చేసే పరిస్థితి లేదు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కొన్ని అయితే నీరు గారుస్తున్న పరిస్థితి, వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండానే కొన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలి? ముఖ్యంగా ఇది ప్రభుత్వాలకు అవగాహన లేకపోవటం. ఇంతకుముందు బాబురావు గారు చెప్పినట్టుగా పరిశ్రమలు అనేవి అన్ని అనుమతులు ఇచ్చినప్పుడే ఎంతవరకు అవకాశం ఉంటుంది, పెట్టే పరిస్థితి ఎట్లా ఉంటుందని ఆలోచించి అన్ని అనుమతులు కరెక్ట్ ఇచ్చినప్పుడు అది పెట్టవలసిన పరిస్థితి. కానీ ఈరోజు పొలిటికల్ జోక్యం ఎక్కువయ్యి వాళ్ళే పర్మిషన్లు ముందుగానే ఇస్తారు, ఒప్పందాలు. మన దేశం కేంద్ర ప్రభుత్వాలు వేరే దేశాలతో ఒప్పందాలు చేసి వాళ్ళ దగ్గర వ్యర్థాలు వాళ్ళకొచ్చే ఈ డిసీజెస్ ఏది రాకుండా వారు మన దగ్గర ఇట్లాంటి ఫ్యాక్టరీలను పెట్టి ఇక్కడ వస్తువులు తయారు చేసి, కెమికల్ తయారు చేసి అక్కడ తరలిస్తారు. దానివల్ల వాళ్ళ దేశం సేఫ్గా ఉంటుంది. ఈ పేద దేశమైన మన దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు ఓన్లీ పైసల కొరకు అవగాహన లేకుండా ఒప్పందాలు చేసుకొని ఈ ప్రజల నెత్తి మీద ఈ కాలుష్యము, ఈ పొల్యూషన్ అనే వస్తుందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు పర్మిషన్లు ముందుగానే తీసుకొని ఈ బోర్డులు ఉన్నాయి కదా సార్, పొల్యూషన్ బోర్డు కానీ, ఈ అవగాహన లోపం ఓన్లీ పొలిటికలే. అక్కడ అధికారులు ఉంటారు. ఈ కంపెనీ పెట్టడం వల్ల కెమికల్గా ఈ వాతావరణం కాలుష్యం అవుతుంది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వకూడదని వాళ్ళకు ఉంటుంది. కానీ పొలిటికల్ ప్రెజర్స్ చూస్తున్నాం. పొలిటికల్ ప్రెజర్స్ చాలా మంది పెద్ద ఉద్యోగస్తులు సూసైడ్ చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వ అధికారాలకు వచ్చినా కానీ వాళ్ళ ఏమి లేకుండా జరగటం వల్లనే ఇట్లాంటి నిర్ణయాలు జరుగుతుంది. దీనికి గల కారణం కేంద్ర ప్రభుత్వం. దానికంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే మన తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, వేరే వేరే రాష్ట్రాలలో మొత్తం ఈ పర్మిషన్లు ఇచ్చి ఈ దేశంలో మొత్తం ఈ పారిశ్రామికంగా అవగాహన లేకపోవటం వల్లనే మనకి ఈ కాలుష్యం, ఈ క్యాన్సర్, రకరకాల. విద్యాసాగర్ గారు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మారుతున్న పరిస్థితి అలా కనిపిస్తోంది. ముఖ్యంగా మొన్న ఇప్పుడు ఇంతకుముందు బాబురావు గారు చెప్పినట్టు ఈ చెత్తనూరు కానీ లేకపోతే ఈ గుండుపల్లి ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి గతంలోనే బీఆర్ఎస్ హయాంలోనే ఆందోళనలు లేకపోతే ఇవి జరిగాయి. కానీ అప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం అది తప్పు, ప్రభుత్వాలదే తప్పు అని చెప్పి ప్రతిపక్షంలో మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? విజయ్ గారు, ఇదో మనం చెప్పుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అనేది మన భారతదేశంలో కొన్ని కంపెనీలు పెట్టాలని వాళ్ళు ఇతర దేశాలతో ఒప్పందం చేసుకొని బలవంతంగా మన రాష్ట్రాలలో ఈ కంపెనీలు పెట్టడానికి
పర్మిషన్లు ఇస్తున్నారండి. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వాల వాటా అనేది వాళ్ళు ఏం చేసినా ఆ కంపెనీలను ఆపే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపే పరిస్థితులు లేవంటారు. లేవు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినాం, ఇప్పుడు రైతులకు విద్యుత్ గురించి వద్దని గత ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆహ్వానించారు. మరి అలాంటప్పుడు అధికార పక్షాన్ని ఎందుకు మీరు విమర్శించాలి? అధికార పక్షం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇంతవరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఆపలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద కదా మీరు చేయాల్సిన యుద్ధం, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎలా చెప్తారు? మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. గత ప్రభుత్వం చేసిన పోరాటం ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తలేవు అనేది మా అభియోగం. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వారు ఏ పార్టీ వాళ్ళకే తెలియదు. బీజేపీ ఆయనే, కాంగ్రెస్ ఆయనే, రేపు చంద్రబాబు ఆయన, అన్ని ఆయనే. కాబట్టి వారి నిర్ణయం కరెక్ట్ ఉండాలి. నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండు, కేంద్ర ప్రభుత్వం పోరాటం చేయి. ఇంతకుముందు కేసీఆర్ గారు పోరాటం చేయలేదా? కేసీఆర్ గారు పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ అణిచివేసింది. దానికి భయపడుతున్నాం. అణిచివేతలు ఈ రోజు ఉండొచ్చు, రేపటికి అణిచివేతలతో ఒక ఉద్యమం పుడుతుంది. ఆ రాష్ట్రాలు బాగుపడడానికి మనం పని చేసుకోవాలండి విజయ్ గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఆలోచించి కేంద్ర ప్రభుత్వానికి తలొక్కకుండా పోరాటం చేసి అట్లాంటి ఫ్యాక్టరీలు అడ్డుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. తర్వాత ఫ్యాక్టరీ ఏం చేస్తుందండి, ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ప్రజలకు పొల్యూషన్ తోటి రకరకాల జబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్ ఖర్చులు ఎవరు భరించాలండి? ప్రభుత్వం. ఒక రాష్ట్రం పక్క రాష్ట్రాలకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది సార్. కాబట్టి ఇది కంపల్సరీ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. పక్కదారి పట్టొద్దు ముఖ్యమంత్రి గారు, దాని కొరకు పోరాటం చేయాలి. కానీ విద్యాసాగర్ గారు, ఇలాంటి ఫ్యాక్టరీల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తూ ఉంటాయి, ప్రజలకు కూడా అవగాహన పెంచాలి. కానీ ప్రతిపక్షాలు వెనకుండి దీన్ని నడిపిస్తున్నాయి, ఇలాంటి ధర్నాలు ఆందోళనలు కావాలని చేస్తున్నాయి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అని చెప్పి అధికార పార్టీలు అంటున్నాయి. మరి దానికేమంటారు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేవి ప్రజలకు అవసరం, కానీ ప్రభుత్వ జీవితాలతోటి ఆటాడుకొని వారికి వచ్చే ఈ జబ్బులు, ఇప్పుడు రోజు కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి సార్. క్యాన్సర్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ అవి తగ్గుతలేవు, రాకుండా ఆపలేకపోతున్నాడు. దానికి ఎంత కారణం ఏంది? ఆ పర్యావరణం అనేది కలుషితం అయిపోయింది. దాన్ని మనం కాపాడలేనప్పుడు ఎంత అభివృద్ధి వచ్చి మనం ఒక కెమికల్ కంపెనీలో పని చేసుకుంటూ ఉద్యోగం చేస్తే ఆ ప్రజలు, ఆ ఉద్యోగస్తులు ఏమన్నా ఆరోగ్యంగా ఉంటారా? వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఉద్యోగం సంపాదన అవసరం అండి. పర్యావరణము నష్టపోకుండా ఉండే ఉద్యోగాలు అవసరం, కానీ అది ముఖ్యంగా మన దేశానికి అవసరమైన పరిశ్రమలు కాదని ఇతర దేశాలకు మనం పని చేసి వాళ్ళ కాలుష్యం లేకుండా మన కాలుష్యం నింపుకొని ఆ వస్తువులను తయారు చేసి, ఆ కెమికల్స్ తయారు చేసి వాళ్ళకు సరఫరా చేస్తున్నాం. ఇక్కడ ఏదో మనం చేసే ప్రజల మీద సదుద్దేశంతో ఉద్యోగాలు రావాలని ప్రభుత్వాలు చేసే పద్ధతులు లేవయి. కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పంద భాగంలో ఈ శాతగాని ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది. కానీ విద్యాసాగర్, ఏదేమైనా రాజకీయ పార్టీలు రాజకీయం మాత్రమే చేస్తున్నాయి. ఇలాంటి విషయాలని క్యాష్ చేసుకోవాలని ప్రతిపక్షాలు లేకపోతే అధికార పార్టీ ఏదో ఒకటి, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఇలా ఏదో ఒక ఇష్యూని తీసుకొస్తున్నాయి. సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలం చేస్తున్నాయన్న విమర్శలపై మరి మీరేమంటారు? తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కేంద్ర ప్రభుత్వాలు అనవసరమైన కంపెనీలను అభివృద్ధి పేరుతోటి రాష్ట్రాలలో వాతావరణాన్ని కాలుష్యం ఎక్కువ చేసే పనిలో ఉన్నారు. కాబట్టి తమిళనాడును చూసి నేర్చుకోవాలి మనం. తమిళనాడులో ఏదైనా నష్టం జరిగితే వాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఒకటవుతారు. కానీ ఇక్కడ ఓ కేసీఆర్ ఎవరో రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడి ఇట్లాంటి తగ్గియాలి, వాతావరణ కాలుష్యం అందుబాటులో ఉండాలి అని మాట్లాడినప్పుడు ఒక బండి సంజయ్, ఓ కిషన్ రెడ్డి వాళ్ళకు బానిసలై, కేంద్రానికి బానిసలై కాంగ్రెస్ వాళ్ళు, బిఎఫ్ వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈరోజు పార్టీలకు అతీతంగా రాష్ట్రం గురించి అందరూ ఒకటే పోరాటం చేసినప్పుడు ఇట్లాంటి చర్యలు మనం ఆపగలం. కాబట్టి మన పార్టీలను చూడొద్దు,
తెలంగాణ రాష్ట్రం వచ్చిన రాష్ట్రాన్ని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, దాని కొరకు కాలుష్యం లేని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో అవసరమైన పోరాటాలు ఎన్నైనా చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. విద్యాసాగర్ గారు, సాధారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళకి వ్యవసాయం మాత్రమే తెలుసు. వాళ్ళకి ఉద్యోగం ఇస్తాం, డబ్బు ఇస్తామంటే వాళ్ళు ఫ్యాక్టరీలకు ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి ఈ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో ఎడ్యుకేషన్గా తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. మనం ఏ దేశంలో చూసినా కానీ మన వాళ్ళు ముందున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్. కాబట్టి ఈరోజు రైతులు కూడా బిఎస్సి కాదు, ఎంఎస్సి కాదు, పిహెచ్డి చేసిన విద్యార్థులు కూడా రైతులుగా మారి వ్యవసాయం చేసే స్థితిలోకి వచ్చారు. కాబట్టి వీళ్ళు చెప్పినంత మాత్రాన ఏ రైతులు వినే పరిస్థితులు లేరు. ప్రతి ఒక్క రైతు మినిమం అవగాహన వాళ్ళకు ఉన్నది. ఏం చేస్తే ఏం జరుగుతుంది. ఈ దిల్వార్పూర్లో జరిగే ఇంధనాలు అనేది ఉన్నది కదా, అక్కడ ఉన్న భూములు శ్రీరామసాగర్ బ్యాక్ వాటర్ తోటి వ్యవసాయాలు పండిస్తున్నారు వాళ్ళు. కానీ ఈ కంపెనీలు పెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం జరిగి ప్రజలకు చాలా మనకు ఉన్న జబ్బులు కాదు, ఒకసారి చెప్పినట్టు క్యాన్సర్, వేరే బీపీలు, షుగర్ కాదు, కొత్త కొత్త జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి రైతులు అవగాహన కాదు, అసలు రైతులకు వీళ్ళు ప్రభుత్వంతో పాటు ఈ ప్రతిపక్షాలు కూడా అండగా ఉండి అలాంటి కంపెనీలు అక్కడ పెట్టకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉన్నది. మేధావులు కూడా ఆలోచించాలి. ఆలోచించి తప్పకుండా ఇట్లాంటి కంపెనీలు మన రాష్ట్రం కాదు మన దేశంలో ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేను కోరుతున్నాను. రైట్ బాబురావు గారు, ముఖ్యంగా ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల ఇంధన కొరత తీరుతుందనేది ఒకటైతే, ఈ ఫ్యాక్టరీలో ఎక్కువగా వాడేది వరి, మొక్కజొన్న, గోధుమలు, చెరుకు లాంటివి వాడుతూ ఉంటారు కనుక వీటికి డిమాండ్ కూడా పెరుగుతుందనేది ప్రభుత్వాల వాదన. ఎలా చూడాలి? కాదండి, ఇప్పుడు మిథనాల్ వచ్చినందువల్ల డిమాండ్ పెరిగింది అన్నారు మొక్కజొన్నకి. ఆ మొక్కజొన్నకి పెరిగినందువల్ల పౌల్ట్రీ పరిశ్రమకి నష్టం జరిగింది. పౌల్ట్రీ పరిశ్రమ చిన్న చిన్న రైతుల చేతిలో ఉంటది పరిశ్రమ. వాళ్ళకి ఆ ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్ చాలా ఖరీదైపోయింది. వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ప్రతి దానికి రిపర్కషన్స్ ఉంటాయి, దాని పర్యవసానాలు ఉంటాయి. ఆ పర్యవసానాలు గుర్తించకుండా పెరుగుతుంది అంటే సరిపోదు కదా. అటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది కదా. అక్కడ సమస్య వస్తుందండి అది. రైట్. రమేష్ గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. కానీ ఫ్యాక్టరీ యజమానులు అయితే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్క అవుతున్నారు అనేది ఒక వాదన. ఎలా చూడాలి? ఇప్పుడు మన పెద్ద మనిషి గారు చెప్పారు, ఇది టిఆర్ఎస్ పాలన నుంచే వచ్చింది అని ఫ్యాక్టరీ విషయం. అది ఎప్పుడు వచ్చింది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా వచ్చింది అనేది కూడా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్. అది కాకుండా దాని వల్ల లాభ నష్టాల వల్ల బేరోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నది. అది ప్రభుత్వం దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళినాక దాని మీద ఒక అవగాహన కమిటీ వేసి దాని మీద ఒక పెద్ద మనుషులను పెట్టి దాని సూచన ప్రకారము దీన్ని నడపాలా వద్దా అనే దాన్ని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కదా. ఇన్ని ఆందోళనలు ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలతో మాట్లాడే తీరిక లేదు, ప్రజా సేకరణ సరిగా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామస్తులు ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళు సాధారణ వ్యవసాయదారులు. అలాంటి వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం కూడా నష్టమే కదా, వారి జీవితాలు నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకు ప్రభుత్వాలు ఆలోచించట్లేదు? స్థానిక నాయకులు దీన్ని దృష్టి సాధించాల్సిన అవసరం ఉండే. అక్కడ ఉన్న నాయకులు దాని మీద ప్రభుత్వానికి దగ్గరకు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్యకర్తలకు, నాయకులకు కూడా దాని మీద అవగాహన ఉండదు. ఈ పొల్యూషన్ ఎంతవరకు వస్తుంది, ఈ కాలుష్యం వల్ల దేనికి నష్టం జరుగుతుంది అనేది విధానం, దాని మీద అవగాహన నీళ్ళకు ఉండదు, లోకల్ ఉండదు, రైతులకు ఉండదు, ఎవరికి ఉండదు. దాన్ని చేయాల్సిన ప్రభుత్వ పరంగా కొన్ని తీసుకున్న నిర్ణయాల మీద ప్రభుత్వం పిలిచి అడిగి దాని మీద జరిగిన పరిష్కార మార్గాలు ఆలోచించి రైతుల ముందు ఉంచాల్సిన అవసరం. రైట్ బాబురావు గారు, ముఖ్యంగా అభివృద్ధి ముఖ్యమే, ఫ్యాక్టరీలు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే పెరగాల్సిన అవసరం ఉంది. కానీ దానికి ప్రజామోదం ఉండాలి. ఆ విధంగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందంటారా? దీనికి సంబంధించి మీరేమంటారు? మనం మొదట వేసుకోవాల్సిన ప్రశ్న, భారతదేశంలో 60% మంది ప్రజలందరూ కూడా
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీదే ఆధారపడతారు. మహాత్మా గాంధీ కలగన్న ప్రపంచం కూడా గ్రామ స్వరాజ్యం, గ్రామాలను పరిపుష్టం చేస్తేనే దేశం బాగుంటుందని చెప్పి ఆయన కూడా నమ్మాడు, బలంగా ఆ విధానాలనే తీసుకొచ్చాడు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? మనకి వ్యవసాయం దండగా, పరిశ్రమలు అయితేనే ఉంటది, వ్యవసాయం నుంచి తరలిపోండి అంటున్నారు, పట్టణాల్లో వచ్చి కూలీలుగా మారండి అంటున్నారు, మీ భూమి మేము తీసుకుంటాం, పరిశ్రమలకు ఇచ్చేస్తాం, మీరు కూలీలుగా మారండి, మీకు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అది ఎలాగా? వ్యవసాయం అనేది ఎకానమీ కాదా? అది ఆర్థిక వ్యవస్థలో భాగం కాదా? వ్యవసాయం పట్ల అన్ని రాజకీయ పార్టీలకి అంత చిన్న చూపు ఎందుకు వస్తుంది? దాదాపు అందరూ కూడా గ్రామాల నుంచి పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళే, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. కానీ వాళ్ళు ఎవరికి వ్యవసాయం పట్ల అసలు అంత చులకన చూపు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. డబ్బులు అందులో ఇప్పుడు వాళ్ళ డబ్బులు లేవు. కానీ మేము విద్యార్థులుగా ఉన్న రోజుల్లో చిన్న రైతుకు కూడా వాళ్ళ పిల్లల్ని తెలివైన వాళ్ళు అయితే ప్రొఫెషనల్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివించుకోగలిగారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇన్ని వందల కాలేజీలు వచ్చినాయి కానీ ఆ ఫీజు కట్టే స్తోమత, అంత ఆదాయం 2 ఎకరాల రైతుకి ఎంత ఆదాయం ఉంటుందండి? ఎంత ఆదాయం ఉంటుంది? ఆ రోజుల్లో బియ్యం వడ్ల ధర తక్కువ ఉన్నా కూడా 18 రూపాయలు 13 రూపాయలు ఉన్నా కూడా, నాకు ఊహ తెలిసినప్పుడు కూడా 11-12 రూపాయలు ఉండేది వడ్ల ధర, బియ్యం ధర. అంత ఉన్నప్పుడు కూడా పిల్లల్ని చదివించుకోగలిగారు వాళ్ళు. ఇవాళ చదివించుకునే పరిస్థితి లేదు. ఎందుకు? దాని గురించి ఎవరు ఆలోచించి, అత్యధికంగా ఉన్న గ్రామీణ ప్రజల జీవితాల గురించి ఆలోచించకుండా మేము అభివృద్ధి చేస్తాం, ఎక్కడికో తీసుకెళ్ళడానికి ముందు లేదు. ఇవాళ ప్రపంచం మారిపోయింది. మాకు కలుగుతున్న ఆందోళన అదే. ఎందుకంటే మనం గాంధీ మహాత్ముడు అప్పుడే చెప్పాడు. ఏం చెప్పాడంటే, మనం గనక పాశ్చాత్య దేశాలను అనుకరిస్తూ పోతే ఒక బ్రిటన్ దేశము మన దానిలో 10వ వంతు జనాభా కూడా లేని దేశము సగం ప్రపంచం యొక్క వనరులన్నీ వాడేసుకుంటుంది. మనం కూడా అదే దారిలో పోతే మనకి ఎన్ని భూగోళాలు కావాలి అని అడిగాడు ఆయన అప్పుడే. ఎక్కడి నుంచి వస్తే నీకు వనరులు లేకుండా ఆర్థిక వ్యవస్థ ఎక్కడి నుంచి పోతుంది? మీకు కావాల్సిన ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంధనం లేదనే కదా ఇవాళ ఇథనాల్ పరిశ్రమకి మళ్ళీ వ్యవసాయం మీద పడ్డాం. తిండి అవసరం కాదు, కారులో పెట్రోల్ పోసుకోవటమే ముఖ్యమని మాట్లాడుతుంది కదా. ఆహార ధాన్యాల ఇది కూడా కొరత కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అందుకనే కదా మీరు గుర్తించండి, జూలై 2023లో కేంద్ర ప్రభుత్వము FCI బియ్యం ఇవ్వటాన్ని ఆపేసింది. 20 రూపాయలకి ఆపేసింది. కుదరదని ఎలక్షన్లు ఉన్నాయి కదా, ముందు భయం వేసింది వాళ్ళకి, ఆహార భద్రత ఎలా ఉంటుందని చెప్పి ఆపేశారు. 13 నెలల పాటు ఇవ్వలేదు. ఇప్పుడు బియ్యం ఇస్తామంటున్నారు. కానీ ఏమంటున్నారంటే, నువ్వు వేలం పాట పాడుకోమంటున్నారు. వేలం పాట పాడితే ఇప్పుడు FCIకి వాళ్ళకి సేకరణకు అయ్యే ఖర్చు కిలో బియ్యానికి 39 రూపాయలు 18 పైసలండి. 39 రూపాయలు 18 పైసలు కిలో బియ్యం చొప్పున కనుక వాళ్ళకి అమ్మితే 2.22 కిలోల బియ్యం కావాలండి. 1 లీటర్ ఇథనాల్ ఉత్పత్తి చేయాలంటే 40 × 2.2 ఎంత అండి? 88 రూపాయలు అయిపోద్దండి. 88 రూపాయలు పెడితే వాడికి కొనే ధర 64 రూపాయలండి. ఇంకా ఆ ఫ్యాక్టరీ ఎందుకు నడుస్తుందండి? అది ఈ మాత్రం లేదా? 30 రూపాయలకి ఇచ్చినా కూడా గిట్టదండి. ఆ 20 రూపాయలకి ఇస్తేనే వాళ్ళకి గిడుతుందండి. ఇంత భయంకరమైన ఎకనామిక్స్ ఉంటే 5వ తరగతి లెక్కల నాలెడ్జ్ తోనే మనం ఇది తప్పు అని చెప్పొచ్చు అనమాట. దానికి పెద్ద మేధస్సు అవసరం లేదు, రాకెట్ సైన్స్ అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి వీటికి? ఇప్పుడు ఏం చెప్తారు? మొక్కజొన్నలు పెడతామన్నారు. ఇప్పుడు మొక్కజొన్నలు కూడా కాదు, జొన్నల నుంచి తయారు చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఒక పాలసీ చేసినాక ప్రభుత్వం ఒక పట్టాన మేము తప్పు చేశామని ఒప్పుకోరు. దానికి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ పోతారు. దానికోసం జొన్నల నుంచి చేస్తారట. జొన్నల పంట ఎంత ఉంది, మొక్కజొన్నల పంట ఎంత ఉంది మేము లెక్కేసాం. మొక్కజొన్నలు 2022లో మనకి 30 లక్షల టన్నులు మాత్రమే అదనంగా నిల్వ ఉన్నాయి. 30 లక్షల టన్నులు పెట్టి మొత్తం కనుక అమ్మేస్తే అది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్లాంట్లకు కూడా సరిపోయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనుమతి ఇచ్చిన ఇథనాల్ ప్లాంట్లకు కూడా సరిపోదు. మరి దేశంలో ఎన్ని ప్లాంట్లకు ఇచ్చారు అనుమతి? ఇది ఏమి కనీసమైన పూర్తిగా అధ్యయనం లేకుండా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటే పైనేమో కొంతమంది తందాను కొట్టే నిపుణులు ఉంటారు. ప్రభుత్వం ఏది చెప్పినా దానికి కొట్టేవాళ్ళు. అందువల్ల అవుతుంది. నిజమైన నిపుణులు కావాలి. ప్రభుత్వానికి ఇబ్బందికరమైనా కూడా నిజం చెప్పేవాళ్ళు ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయండి. అక్కడే సైన్స్ కూడా రాజకీయం లాగా మారిపోతే, పొలిటిసైజ్డ్ సైన్స్ గా మారితే ప్రభుత్వ విధానాలు తప్పుతాయి. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో సైన్స్ లేకుండా ఏ విధానము రాదు.
రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబురావు గారు, అలాగే విద్యాసాగర్ గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.